హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ లక్ష్మీ వీరాంజనేయులు అండి. ఈరోజు నవంబర్ 12 యొక్క ప్రాధాన్యత ఏంటి విశేషమైన రోజులు అనేది చెప్పుకుందాము. ఫస్ట్ వన్ వచ్చేసి వరల్డ్ నిమోనియా డే అండి. సో ఇంకొకటేమో శుద్ధ కార్తీక ఏకాదశి. సో నేను మెయిన్గా చెప్పుకోవచ్చు అన్న దాని గురించి మాత్రమే నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. సో శుద్ధ ఏకాదశి కదండి ఈరోజు. సో మ్యాక్సిమం నిమోనియా డే అంటే మనకి లంగ్స్లో ఊపిరితిత్తుల్లో వలన వచ్చేటువంటి ప్రాబ్లమ్, ఫీవర్, దగ్గు, కఫ్ అవన్నీ కూడా నిమోనియా కిందనే ఉంటాయి. సో దాని గురించి అవేర్నెస్ కలగడానికి ఆ డే అనేది ఒకటి కేటాయించడం జరిగింది ఆ రోజు నవంబర్ 12కి. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లయితే కార్తీక శుద్ధ ఏకాదశి అండి. యాక్చువల్లీ ఇది ఆషాఢ మాసంలో విష్ణుమూర్తి పాలకడలో నిద్రించి యోగనిద్రలోకి వెళ్ళి కార్తీక మాసం 4 నెలల తర్వాత మేల్కుంటాడంటండి. ఆ మేల్కున్నప్పుడు వచ్చిందే ఈ ఏకాదశి. దీన్నే శుద్ధ ఏకాదశి, ఉద్దాన ఏకాదశి, బోధన ఏకాదశి, మత్రత ఏకాదశి